రెండో శాస్త్రవేత్త ఈ ఊరుకు మొదటిసారి వచ్చినటువంటి డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ అసలు పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ చాలా తెలుగులో ప్రసిద్ధ కవి, కథకుడు, కాలమిస్టు, చాలా విమర్శలు రాశాడు. తెలుగు సాహిత్య విమర్శలంలో ఆయన అయినటువంటి మిత్రులు ఆయనకి ఒకే వలసిందిగా ఏది కోరుతున్నాను. ఏది అతనే ఈ సభలో ఇంకో కవి తెలుగు వెంకటేష్ మనూరులో ఉంటాడు. చాలా మంచి నాణ్యమైనటువంటి సుందరమైనటువంటి పొదుపైన కవిత్వం రాస్తాడు. ఈరోజు ఆయనకు మేము ఈ సంస్థల సభలతో పాటు అవార్డు ఇస్తున్నాము, అశోక్ లిటరీ అవార్డు ఇస్తున్నాము. ఆయన కూడా ఈ ద్వారా మిగతా మా ఇద్దరు ఒక్కరు మా మిత్రులు కాబట్టి వాళ్ళు మేము ప్రత్యేక ఇవ్వట్లేదు. అట్లా సంప్రదాయం పాటించింది కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటాను. నేను అపార్థం చేసుకున్నా కూడా తర్వాత తిట్టేసిన తర్వాత వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి. సో ఈరోజు ఈ ఊళ్ళో ఇంతమంది కలుసుకోవడానికి కారణం రాజపేట వేణుగోపాల్ అనే రైటర్. ఈ ఊళ్ళో చాలామందికి స్నేహితుడు, చాలామందికి అభియుడు, రకరకాల కొనాలు అని నేను తెలుసుకుంటాడు. రాజపేట వేణుగోపాల్ దేహం చాలించి సంవత్సరం అవుతుంది. ఆగస్టు 19కి అవుతుంది. మేము ఆగస్టు 19 అని కాకుండా ముందే జరుపుకుంటున్నాము. దీన్ని సంవత్సర సభగా మేము దీన్ని జరుపుకుంటున్నాం. ఈ సభలో ఆయన గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ప్రముఖులు, సాహితీవేత్తలు, సాహిత్య ప్రేమికులు రాసిన వ్యాసాలతో వచ్చిన పుస్తకాన్ని ఇచ్చాము. మేము ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తాము. ఆవిష్కరణ ప్రముఖ కవి మా ముఖ్య అతిథి వంశీకృష్ణ గారు చేస్తారు. ఆ తర్వాత ఈ సభలో అశోక్ లిటరీ పురస్కారం రాజపేట వేణుగోపాల్ ఇష్టంగా దాన్ని ఏర్పాటు చేశారు. తనకు ఇష్టమైనటువంటి తనకైన కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రైటీరియాస్తో, ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రమాణాలతో మేము అవార్డు ఇస్తాము. గొప్ప కవులకి లేదా ప్రముఖ కవులకి, నాణ్యమైన కవులకి అట్లా ఏమి ఉండవు. మాదైన ప్రమాణం మాకున్నాయి. అట్లాంటి అవార్డు పద్ధతి అక్షరం లిటరీ అవార్డు అది కూడా ఈరోజు జరుగుతుంది. ప్రమాణం ఆ ప్రధానంలో తెలుగు నిర్దేశిస్తాం. మేము ఈ 3 కార్యక్రమాలు వస్తాయి. మొదట ఆ పుస్తకం ఆవిష్కరణ సంబంధించినటువంటి కార్యక్రమం వంశీకృష్ణ గారు చేస్తారు. వంశీకృష్ణ గారే ఇప్పుడు ప్రసంగిస్తారు. నమస్కారం. అక్షరం లిటరీ ట్రస్ట్ పురస్కారంతో అధ్యక్షత వహిస్తున్న వెంకటకృష్ణ గారు, నాకు చిరకాలంగా పరిచయం ఉంది. ప్రత్యక్షంగా ఎప్పుడు కలుసుకోలేకపోయిన వినయతుల్లా గారు, మీ నూర్జహాన్ పాట లాంటి వెంకటేష్ గారు, కర్నూలు మిరపకాయ కాట లాంటి కంగారు మోహన్, ఇక్కడ నేను బాగా రాస్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ బాగా మాట్లాడలేదు. ఇది బాగా తెలుసు. ఇవాళ కర్నూలు ఈ గడ్డ మీద నిలబడి కాశీపట్ల వేణుగోపాల్ గారి గురించి మాట్లాడమంటే కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే మీ ఊరు అమ్మాయి లక్ష్మీ కందిమళ్ళ కాశీపట్ల వేణుగోపాల్ గారిని నాన్న అంటుంది. అగో అక్కడ కూర్చున్న మా బుద్ధి తల్లి వెంకటేష్ గారి పిల్లలు తాతగారు అని ఆయన ఒళ్ళో కూర్చొని కబుర్లు చెప్పేవాడు. వెంకటకృష్ణ గారు సరే తన మానసపుత్రుడు. ఒక రకంగా కాశీపట్ల వేణుగోపాల్ అంటే ప్రపంచానికి తెలియజేసినటువంటి వాడు వెంకటకృష్ణ. కాశీపట్ల వేణుగోపాల్ గారి జీవితంతో
ఇంతలా పెనవేసుకొని పోయి ఉన్న ఈ కర్నూలులో కాశీపట్ల వేణుగోపాల్ గురించి మీరు కొత్తగా ఏం చెప్పగలుగుతారో మీకు తెలియంది. దాని గురించి మీకు తెలియదు ఏది లేదు. నాకు మాత్రమే తెలిసింది ఏదైనా ఉంటే అది నేను పంచుకునేవాడినేమో, కానీ నాకు మాత్రమే తెలిసిన విషయం కూడా ఏం లేదు. మరి ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు మాట్లాడటానికి అంటే ఒకటే కారణం. ఒకటి వెంకటకృష్ణ గారి మీద ఉన్న ప్రేమ. కాశీపట్ల గారిని నేను పుత్రు సమానుగా భావిస్తాను కాబట్టి తన మీద ఉన్నటువంటి గౌరవంతో కూడిన భక్తి వల్ల ఒప్పుకున్నాను. కర్నూలు మీకు ఎప్పుడైనా తుంగభద్ర నది పొంగితే వరదలు వస్తాయేమో, అంతే కదా. కానీ నేను ఖమ్మంలో పుట్టి వెళ్ళిన కృష్ణాలో ఉంటాను, ఎక్కువ వరదలు ఎక్కువ వస్తుంటాయి. వరదల్లో చిక్కుకున్నప్పుడు మనం ఎలా ఉంటాము, మన మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది అందులో ఉంటే కానీ మనకు తెలియదు. వరద వచ్చినప్పుడంతా చాలా గందరగోళంగా ఉంటుంది. వరద వస్తూ ఉంటుంది, మనకు ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరైనా సహాయం చేస్తారో లేదో తెలియదు, నీళ్లు అడగడం తిరుగుతూ ఉంటాయి, ఏం చేయాలో తెలియదు. చివరికి ఎలాగో వరద వెళ్ళిపోతుంది. వచ్చిన వరద ఎంతసేపు ఉండదు కదా, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ వరదని తలుచుకుంటే ఆ వరదలో ఆ తుఫాన్లో నిలబడటం ఒక్కటే మనం చేయగలిగినటువంటి ఘనకార్యం ఇంకేమీ లేదు అని అనుకుంటాం. దాన్నే వేణుగోపాల్ గారు బాగా ఇష్టపడి ఆయన మురకామి ఒక మాట అన్నాడు, అండ్ వన్స్ ద స్టార్మ్ ఈజ్ ఓవర్ యూ వోంట్ రిమెంబర్ హౌ యూ మేడ్ ఇట్ త్రూ. తుఫాన్ వచ్చి వరదొచ్చి అది ఆగిపోయిన తర్వాత దాంట్లోంచి మనం ఎలా బయటకు వచ్చామన్నది మనకేం గుర్తుండదు. యూ వోంట్ రిమెంబర్ హౌ యూ మేడ్ ఇట్ త్రూ, హౌ యూ మేనేజ్డ్. ఆ వరద పరిస్థితిని, ఆ తుఫాను పరిస్థితిని ఎలా మనం ఎదుర్కొన్నామనేది కూడా మనకేం గుర్తుండదు. హౌ యూ మేనేజ్ టు సర్వైవ్. అంత అద్భుతమైన, అంత దారుణమైనటువంటి దుస్సహమైనటువంటి తుఫానులో, వరదలో మనం ఎలా నిలదొక్కుకోగలిగాము, మన అస్తిత్వాన్ని ఎలా నిలుపుకోగలిగాము అనేది మనకి ఏమీ గుర్తుండదు. యూ వోంట్ ఈవెన్ షూర్ వెదర్ ద స్టార్మ్ ఈజ్ రియల్లీ ఓవర్. వరద వెళ్ళిపోయాక కూడా చాలా కాలం వరద జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి, తుఫాను జ్ఞాపకం వెంటాడుతూ ఉంటుంది. అందుకని మురకామి ఏమంటున్నాడంటే, అసలు ఆ తుఫాను ఆగిపోయిందా, వరద ఆగిపోయిందా, అది నిజమేనా అన్న విషయం కూడా మనం నమ్మలేము. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్టార్మ్ యూ వోంట్ బి ద సేమ్ పర్సన్ హూ వాక్డ్ ఇట్. దట్స్ వాట్ దిస్ స్టార్మ్ ఆల్ అబౌట్. ఒకసారి వరద వెళ్ళిపోయిన తర్వాత మనం వరద రావటానికంటే ముందు ఎలా ఉన్నామో అలా ఉన్నాం. మనలో ఏదో ఒక మెటామార్ఫసిస్ జరుగుతుంది, మనలో ఏదో తెలియనటువంటి ఒక గొప్ప పరివర్తన ఏదో జరుగుతుంది. తుఫాను వచ్చినప్పుడు, తుఫాను రాకముందు, వచ్చినప్పుడు, తుఫాన్లో ఉన్నప్పుడు, తుఫాను బయటకు వచ్చినప్పుడు, వీటన్నిటి వేరే తీసుకుంటే తుఫాను ఉంటున్న మనుషులు, తుఫాను తర్వాత మనుషులు కాదు, ఓ మెటామార్ఫసిస్ జరుగుతున్నాము. ఇదిగో ఈ వేణుగోపాల్ కథలు చదివినా, నవలలు చదివినా, ఏ చదివినా కూడా మనం ఆ తుఫాన్లో, ఆ వేణుగోపాల్ రచన ప్రవాహంలో అలా పడి కొట్టుకోవచ్చు. ఏం చదువుతున్నాము, ఎలా చదువుతున్నాము అనేది మామూలుగా ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు హృదయమో మెదడో ఏదో ఒకటే పనిచేస్తుంటుంది చాలా పుస్తకాల్లో. అంటే ఏంటంటే వస్తువుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, శిల్పానికి ప్రాధాన్యత లేని కథలు చదువుతున్నప్పుడు, వస్తువుకు మాత్రమే ప్రాధాన్యత ఉన్నటువంటి కథలు చదువుతున్నప్పుడు మెదడు ఒకటే పనిచేస్తుంది. శిల్పంతో
అద్భుతమైనటువంటి విన్యాసాలు చేసేటువంటి కథలు దొరుకుతున్నప్పుడు హృదయం మాత్రమే పనిచేస్తుంటుంది. వస్తు శిల్పము ఈ రెండింటి సమ్మేళనంతో అద్భుతంగా రాసినటువంటి పుస్తకాలు చూస్తుంటే రెండు ఏకకాలంలో పనిచేయాలి. చాలామందికి రెండు ఏకకాలంలో పనిచేయడం అనేది కష్టం. అలాంటి శిల్ప సమన్వితము వస్తు సమన్వితము అయినటువంటి అద్భుతమైనటువంటి కవితలు కథలు నవలలు రాసినటువంటి వాటి వేణుగోపాల్. మురకామి గురించి వేణుగోపాల్ గారు ఎక్కడా చెప్పరు. ఆయన ఫస్ట్లో శ్రీశ్రీ ప్రభావంతో విప్లవ కవితలు రాసిన తర్వాత శేషన్ చూసిన చదివి విప్లవ కవితం కాదు అని ఇటువైపు మళ్ళిన ఆ తర్వాత వాళ్ళిద్దరినీ వదిలేసి యూరోపియన్ రచయితలైన కుందేరాని మిలన్ కుందేరాని కాఫ్కాని వాళ్ళందరినీ తెలుగులోకి తీసుకొచ్చినా కూడా ఆయన ఎక్కడ మురకామి గురించి మాట్లాడినట్టు లేదు. కానీ నాకు ఎందుకో వేణుగోపాల్ నేను చీకటి వేణుగోపాల్ని తప్పన ఆ రెండు పుస్తకాలు చదివి ఆ వెంటనే మురకామి కాఫ్కా ఆది షోతో తేనో లేకపోతే మురకామి 84తో తేనో నాకు మురకామికి ఉన్ను వేణుగోపాల్కి చాలా కొంచెం ఉంటుంది. తేడా ఏంటంటే మురకామి మ్యాజిక్ రియలిజం నేను ఉత్తర రియలిజంలో మురకామి మంత్రవాస్తవికతని పాఠకుడి హృదయంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వేణుగోపాల్ గారు కేవలం వాస్తవిక. అద్దంలో మన మొహం చూస్తున్నాం అనుకోండి, మన మొహం ఎలా ఉంటే అలాగే కనబడుతుంది. కళ్ళలో లిప్స్టిక్ వేసుకుంటే అద్దంలో లిప్స్టిక్ కూడా కనబడుతుంది. కళ్ళజోడు పెట్టుకుంటే కళ్ళజోడు కూడా కనబడుతుంది. అంటే మనం ఎలా ఉంటే అలా అర్థం మనకి ప్రతిక్షేపిస్తుంది ప్రతిబింబం రూపంలో. కానీ స్కానింగ్ అలా కాదు. ఈ బట్టలు వేసుకున్నటువంటి అందమైన దుస్తులు లోపల ఉన్నటువంటి ఈ రక్త మధ్యస్థిగత ఉన్నటువంటి శరీరం వీటన్నిటిని దాటి నా లోపలే ఉంటుందో చూస్తున్నాం. వేణుగోపాల్ గారు అలా స్కానింగ్ చేశారు సమాజాన్ని, వ్యక్తిత్వాన్ని, వ్యక్తి జీవితాన్ని. మామూలుగా మనం ఏదైనా ఒక వాక్యం రాయాలంటే వాక్యం రాసేటప్పుడు లోపల ఒక ఆలోచన తడుతుంది. దాన్ని ఒక వాక్య రూపంలో మనం అనువదిస్తాం. కాగితం మీద పెట్టినప్పుడు లేకపోతే టైప్ రైటర్గా టైప్ చేసినప్పుడు వాక్యాన్ని ఒకటికి 2 సార్లు చూసుకుంటాం. ఇది సమాజంలోకి వెళ్తుంది, ఈ వాక్యం సమాజంలోకి వెళ్తున్నప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ కలగజేస్తుంది, ఈ వాక్యం ఇలా రాయొచ్చునా, సభ్య సమాజం ఆమోదిస్తుందా ఆమోదించదా, ఇలాంటి సభాలక్ష సందేహాలు మనకు ఉంటాయి. అందుకని వాక్యాన్ని చిత్రింపబడతాం. వాక్యానికి ఇంకేవో కొన్ని అదనపు దినుసులు వేసి గార్నిష్ చేస్తాం. ఇవన్నీ చేసి ఒక అందమైనటువంటి వాక్యాన్ని ప్రజల్లోకి వదిలేస్తాం. నా ఇంటి పేరు ప్రపంచం, ప్రజలే నా కుటుంబం, దిగంతం అభ్యుదయ సుగంధం, అప్పుడు నా జీవితమే ఒక ప్రబంధం అని నారాయణ రెడ్డి గారు అంటే అందులో ఏం లేదు, గార్నిష్ చేసినటువంటి వాక్యాలు ఉన్నాయి. అలాగే మా జీవితం ఆందోళన మా ఊపిరి, ఇప్పుడు అలాంటి వాక్యాలు పొడవులు కొరుసుగా మిగిలిపోయేటువంటి వాక్యాలు. కానీ సరిగ్గా అప్పుడు నా హత్య పూర్తయింది అని వేణుగోపాల్ గారు మాట్లాడతారు. సరిగ్గా నా హత్య అప్పుడు పూర్తయింది. ఏంటి హత్య పూర్తి కావడం ఏంటి అంటే తన మనసులో వచ్చినటువంటి ఏ భావానికైనా ఏ ఆలోచనకైనా కృత్రిమమైనటువంటి అలంకారాలు ఏమి తొడగడాయన తొడగకుండా ఇలా ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే రాస్తాడు. తనెవరో అడిగారు, మీరు ఇలా రాస్తారు కదండి, మీరు రాసేది పాఠకుడికి అర్థం కావాలి కదా. నేను పాఠకుడి కోసం రాయట్లేదు అన్నాడు. ఈ పుస్తకంలో మెహర్ చేసిన ఇంటర్వ్యూ ఉంది. మెహర్ చేసిన ఇంటర్వ్యూ చాలా కాలం క్రితం చేసినట్టున్నాడు తిరిగే పత్రిక కోసం. వేణుగోపాల్ ఏంటన్నది పూర్తిగా ఆవిష్కరిస్తుంది. మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఒక 50-55 ఏళ్ళ పురుషుడు, ఒక 5 ఏళ్ళ స్త్రీ అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్ళయింది, వస్తున్నాడు. ఈయన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈయన కవిత్వం నడతాడు. ఏదో ఆకర్షణ ఉంది మనిషిలో. ఆ అమ్మాయికి వస్తూ ఉంటుంది. ఇద్దరికి పరిచయం అవుతుంది, కలుస్తారు,
మాట్లాడుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, కథలు చెప్పుకుంటారు. ఈ అమ్మాయి సాహచర్యం అతనికి, అతని సాహచర్యం ఆ అమ్మాయికి ఆనందాన్ని ఇస్తుంది. ఇంతవరకు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. కానీ వారిద్దరే ఉన్నప్పుడు ఆ పురుషుడు ఒక పురుషుడు, స్త్రీ ఒక స్త్రీ. ఆ స్త్రీ ఏదైనా అవ్వచ్చు, తల్లి కావచ్చు, ప్రియురాలు కావచ్చు, భార్య కావచ్చు. ఈ పాత్రలన్నింటినీ పక్కన పెడితే ఆవిడ స్త్రీ అన్న పురుషుడు. వాళ్ళిద్దరూ ఏకాంతంగా కలుసుకున్నప్పుడు లేదా ఏకాంతంగా కలగకుండా 10 మందిలో ఉన్నప్పుడు వీడి బుర్రలో ఏం దొరుకుతుందో ఎవరు తెలుసు? పైకి అందరం మర్యాదస్తులమే, కానీ అంతరంగంలో ఏంటి నువ్వు ఒక అనాది కాంక్ష ఏదో మనసులో ఉంటుంది. ఆ కాంక్షని బయటికి చెప్పేటప్పుడు చాలా ముసుగులేస్తారు. ఆ అమ్మాయి నాకు కూతురు లాంటిది అంటాం, లేదా నాకు చెల్లెలు లాంటిది అంటాం. అంటే నిజంగా చెల్లెలు అన్న భావన ఉంటుందా ఆ అమ్మాయి మీద అంటే ఉండకపోవచ్చు. కానీ ఒక ముసుగు కావాలి, ఆ అమ్మాయితో మాట్లాడాలి. మా అమ్మాయి సాహచర్యం ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడాలి అంటే సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఏదో ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి నాకు చెల్లెలు లాంటిదనో, ఆ అమ్మాయి నాకు కూతురు లాంటిదనో, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పేసి ఒక కృత్రిమమైన ఆవరణను సృష్టిస్తారు. కానీ వేణుగోపాల్ గారి ఇష్టం ఉండదు. సరే ఒకరోజు ఆ అమ్మాయి వస్తుంది, నీకోసమే ఎందుకు చూస్తున్నాను, 2 రోజులు అయింది, ఏమైపోయావు, ఎక్కడికి పోయావు అంటే, లేదు నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఇవాళ నాకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చింది, సూపరింటెండెంట్గా ఒక వ్యక్తి పైకెక్కాను, ఇదంతా మీ వల్లనే, మీకు నేను ట్రీట్ ఇస్తాను అంటున్నా అమ్మాయి. సరే ఓకే అనుకుంటాడు. ఆ అమ్మాయి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ గదంతా అది వెళ్ళిపోయిన తర్వాత ఆ గదంతా వచ్చి వెళ్ళిపోయినటువంటి ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉన్నటువంటి ఆర మొత్తం జాజిపూల పరిమళం అల్లుతుంది అంటారు. సన్నజాజి పూల పరిమళం అల్లుతుంది అంటారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉన్నాక ఇలా ఆలోచించుకోవడం తను స్నేహితురాలు ప్రపంచంలో ఉన్నటువంటి మానవ బంధాలన్నింటిలో కూడా అత్యున్నతమైనటువంటి మానవ బంధం ఏదైనా ఉందంటే స్నేహం. ఆ స్నేహం ఎంత అత్యున్నతమైన మానవ బంధం కూడా నేను చివరిలో చెప్తాను. ఈ ఉదాహరణ కూడా అంత అద్భుతమైనటువంటి మానవ బంధం. ఆ అమ్మాయి నా స్నేహితురాలు, ఆ అమ్మాయిని ఒకసారి కౌగిలించుకుంటే అన్న ఆలోచన ఎలా వస్తుంది నాకు? రాకూడదు, అస్సలు రాకూడదు అనుకుంటాడు. మాకు ఆదివారం సాయంత్రం ట్రీట్ ఇస్తానంటుంది, ఫోన్ చేస్తుంది, రండి ఇవాళ ట్రీట్ ఇస్తున్నాను అని. లేదా నాకు కాస్త పనుంది వాళ్ళు నేను రానంటాడు. భయం లోపల. ఎందుకు భయం? ఆదివారం ఇంటికి రమ్మని చెప్తుంది. ఆ అమ్మాయి పడుతుంటాడు, నేను వెళ్తాను, ఆ అమ్మాయితో ఫ్రీగా ఉండలేను, నేను చెప్పాలంటే మాటలేమి చెప్పలేను, ఆ అమ్మాయి సాహచర్యాన్ని అనుభూతించలేను. ఐ కాంట్ ఎక్స్పీరియన్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ మై ఫ్రెండ్ అనుకుంటాడు. నాకు చాలా పని ఉంది, నేను ఇవాళ రాలేవా, సరే నీకు ఇస్తాను కదా అని అమ్మాయి ఏం చేస్తుంది, నాకు సాయంత్రం ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చాక దగ్గరకు వస్తుంది. దగ్గరకు వస్తే చాలా మదనపడతారు, కష్టపడతారు. ఈ హృదయానికి ఈ బుద్ధికి మధ్య లందరూ కుదరట్లేదు. ఇది బుద్ధి ఏమో చెప్తూ ఉంటుంది, వద్దు 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 అంటారు. ఇదేమో వెళ్ళు 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 అని అంటుంది. ఈ వద్దుకు వెళ్ళుకు మధ్య ఒక లందరూ కుదరట్లేదు. కుదరక ఏం చేస్తాడంటే అమ్మాయి గట్టిగా కౌగిలించుకుంటాడు. కౌగిలించుకున్నప్పుడు రాస్తాడు, నా హత్య పూర్తయింది. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే అనవసరం మనకు, మనిషిగా నేను చచ్చిపోయాను. ఆ వాక్యం రాయగలిగినటువంటి శక్తి ఇంకో వాక్యం. ఆ అమ్మాయి కూడా అతను విడిపించుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతూ నేను నీకు ఒక చిన్న ఉత్తరం రాస్తాను, నన్ను చదువుకో. అమ్మాయి ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం చదువుకున్న తర్వాత ఒక అరణ్య జ్వాల, ఒక కార్చిచ్చు మధ్య నేను నిలబడినట్టు ఉంది అంటే ఈ కథ పేరు కూడా కార్చిచ్చు, అరణ్య జ్వాల. నేను హత్య చేయబడ్డాను, నా హత్య పూర్తయింది అంటే ఎవరు చేయగలరా?
నేను హత్య చేసుకున్నాడు, తనను తాను హత్య చేసుకున్నాడు, ఆత్మహత్య అంటే నేను హత్య చేసుకున్నాను, నా హత్య పూర్తయింది. హత్య అంటే ఎవరో ఒకటి చేయాలి, ఎవరు చేయాలి? తను చేసుకుంటే ఆత్మహత్య, హత్య చేసుకున్నాను, హత్య పూర్తయింది అంటే నా ఆలోచన, నా నా బుద్ధి వక్రత, నా బుద్ధిలో ఉన్నటువంటి ఒక దానవ గుణం, ఒక రాక్షస అంశ ఏదైతే ఉందో అది నన్ను హత్య చేసేసింది. నేను చచ్చిపోయాను, మనిషిని కాదు నేను. ఇట్లా ఇంత సంక్లిష్టంగా కథ రాసేటువంటి వేణుగోపాల్ గారు హృదయంలో ఎంత ప్రేమ, ఎంత మెత్తదనం, ఎంత సున్నితత్వం ఉంటుందంటే ఆయన ఇంకో కథ రాస్తాడు. చిన్న పాప నుంచి ఒక పెరిగి పెద్దయి పెళ్ళై భర్తతో విడిపోయి మళ్ళీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకునేంత వరకు ఒకటే 4 పేజీల్లో కథ రాస్తాడు. ఈ కథను ఏం చేస్తాడు? మీకేం చెప్పదు, ఇది కథని ఏముందో హిందుస్థానీ రాగాలతో పోలుస్తూ ఉంటాడు. చిన్నతనంలో అమ్మాయిని ఏమంటాడంటే ఆహిన్ భైరవి రాగంతో పోలుస్తాడు. హిందుస్థానీలో ఆహిన్ భైరవి రాగం చిన్నప్పుడు. ఈ మధ్య పెద్ద అయిన తర్వాత అమ్మాయిని కన్నడ రాగంతో పోలుస్తాడు. ఆ తర్వాత అయిన తర్వాత కన్నడ రాగంతో పోలుస్తాడు. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఇంకో రాగం, ఇలా రాగాలతో పోలుస్తూ ఉంటాడు. అంటే ఆ కథని మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ అమ్మాయిని ఇక్కడ చావు కైతికి రాగంతో పోలుస్తున్నాడు అంటే ఆ కైతికి రాగ లక్షణాన్ని ఇంకా పాఠకులు తెలవాలి. అది తెలవకపోతే మనం ఆ కైతికి రాగంతో ఆ అమ్మాయి ఉన్నటువంటి పరిస్థితిని, ఆ అమ్మాయి ఉన్నటువంటి స్థితిని ఎందుకు పోల్చాడు అన్నది మనకు అర్థం కాకపోతే కథను అనుభూతించలేదు. చాలామంది నాకు ఒకటే అర్థం కాదు, నాకు కథను అర్థం కాలేదు అంటారు. కథ ఎందుకు అర్థం కావాలి? అసలు కథలైనా కలుపుమైన అర్థం కాలేదంటారు. ఎందుకు అర్థం కావాలి? మొన్న మధ్య స్వతంత్ర శాస్త్రి గారికి రామేశ్వరం కాపులకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వచ్చినప్పుడు నా టైం మీద ఎట్లా రామేశ్వరం కాపుల పుస్తకం ఉంటే ఒక మిత్రుడు వచ్చి తీసుకెళ్ళి చదివిస్తాను తీసుకెళ్ళాడు. ఉదయం 10 తీసుకెళ్ళాడు, మధ్యాహ్నం 1 గంటలకు వచ్చి ఏంటంటే పుస్తకం ఒక ముక్క అర్థం కావట్లేదు. నాకు కోపం వచ్చింది. ఎందుకంటే నాకు వేణుగోపాల్ గారు అంటే ఇష్టం, ఆ స్వతంత్ర శాస్త్రి గారు నాకు రామేశ్వరం. వీళ్ళిద్దరూ భిన్నంగా రాస్తారు కథలు, మామూలు కథలు రాయడం. నేను ప్రశ్న అడిగాను, మీకు పెళ్ళయిందా అని. ఎంత ఎంతండి? 30 ఏళ్ళు. మీ భార్య ఎక్కడైనా ఉంటారు? అంటే ఆలోచించారు. నా భార్య నాకేం అర్థం కాలేదు సార్. ఓసారి ఒక రకంగా ఉంటుంది, ఇంకోసారి ఇంకో రకంగా ఉంటుంది. ఒకే సన్నివేశాన్ని 2 సార్లు 2 రకాలుగా ప్రవర్తిస్తుంది సార్. నాకేం అర్థం కాలేదు మా ఆడని. మీ పిల్లలు అర్థమయ్యారా? నా పిల్లలు కూడా అర్థం కాలేదు సార్. వాడేంటో నేను ఒకటి చెప్తా, వాడు ఇంకోటే చెప్తాడు. అరే నువ్వు బీటెక్ చదువురంటే నేను ఎంబీబీఎస్ చేస్తానంటాడు. వాడొస్తాడు, వాడేంటో నాకేం అర్థం కాలేదు సార్ అని. కష్టమేనండి. 30 ఏళ్ళు సహజమే చేశారు భార్యతో, భార్య అర్థం కాలేదు. మీలో వచ్చారు రంగారంగా సంభవతి అంటారు కదా, మనలోకి పిల్లలు వస్తారు కదా. ఈ పిల్లలు ఏంటో మీకు అర్థం కాలేదు, అసలు మీకు మీరు అర్థమయ్యారా అన్న. అక్కడ చూసాకే పాలనించారు. లేదు సార్, నాకు నేను కూడా ఏమనుకున్నాను. మీరు 30 ఏళ్ళు సహచరించిన భార్య అర్థం కాలేదు, మీలో వచ్చిన పిల్లలు మీకు అర్థం కాలేదు. మీరేంటో మీకు స్పష్టమైనటువంటి అంచనా లేదు. మీరు గొప్ప రత్న కథలు నాకు అర్థం కావు, పతంజలి రత్న కథలు అర్థం కావు, ఒంటరి చెట్టి అసలు నిమజ్జనాలు అర్థం కావు, అణుక్షణికం అర్థం కాదు. అణుక్షణికం అదేంటంటే అక్కడ బస్ స్టాండ్లో ఒక 2 కుక్కలు ఉన్నటువంటి దృశ్యాన్ని 40 పేజీలు వర్ణించారు సార్. అణుక్షణికంలో ఒంటరి చెట్టి దాన్ని ఏముందండి? నా పాయింట్ ఒకటే, కథకు అర్థం కావాల్సిన అవసరం లేదు. కథ మన అనుభవంలోకి రావాలి. మన అనుభవంలోకి కథ వస్తే అది మన లోపల నిండిపోతే, మన రక్తమా జాతిగతం అయిపోతే ఆ రచయిత మనం నిలబడిపోతుంది. మీలో చాలామందికి అనుభవం ఉంటుంది. ఈ కర్నూలు బస్ స్టాండ్ పక్కన పూల దుకాణాలు ఉంటాయి కదా,
ఆ పూల దుకాణం గురించి చాలాసార్లు పోయి ఉంటారు మీరు. చాలాసార్లు వాడు చూసే ఉంటారు. వెంకటేశ్వర దాన్ని ఒక పోయం కూడా చేశాడు. వాడు పూల మీద నీళ్లు తగ్గటం అవన్నీ ఒక పోయం కూడా నాకు బాగుంటుంది. ఆ పోయం బాగా ఇష్టం. ఆ పూల దుకాణాల నుంచి వెళ్తున్నప్పుడు మీరు చాలాసార్లు వెళ్తారు, ఎప్పుడు గుర్తించరు. ఏదో ఒకరోజు మీరు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మల్లెపూలు సంపెంగలో లేకపోతే ఇంకోటి పూలు ముక్కుమని పరిమళాలు దొరుకుతాయి. ఆ రోజే పరిమళాలు దొరుకుతున్నాయి అంటే లేదు, రోజు పరిమళాలు దొరుకుతూనే ఉంటాయి, మనం పట్టించుకో. ఆ రోజు ఎందుకు మీరు వెళ్తున్నప్పుడు ఆ పరిమళం మిమ్మల్ని తాకింది. మిమ్మల్ని తాకడం అంటే ఏంటి? మీకు మీ లోపల ఉన్నటువంటి ఆ సౌందర్య భావన ఏదో ఆ క్షణంలో అలా ఉద్రిక్తమైంది. అలా ఉద్రిక్తం కావడం వల్ల ఆ పరిమాణం వచ్చేసి మనకి చేరింది. మనకి చేరిన తర్వాత మీకు అనిపిస్తుంది బాగా కళ్ళెత్తి చూస్తే పూల మీద నీళ్లు తగ్గటము, ఆ పూల పరిమాణాలు తగ్గటము. రోజు చూస్తున్నానే ఇది ఇలా ఎందుకు లేదు అనేది కొత్తగా కనిపిస్తుంది అని. రోజు చూసే సూర్యోదయమే కొత్తగా కనిపిస్తుంది, రోజు చూసే సూర్యాస్తమయమే ఒకరోజు కొత్తగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ సూర్యోదయంలోనూ ఆ సూర్యాస్తమయంలోనూ ఆ మల్లెపూల పరిమాణంలోనూ మనలోనూ మన అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులు లేవో, అంతర్గతంగా ఉన్నటువంటి భావనలు లేవో అవి ఆ క్షణంలోనే పైకి లేస్తాయి, ఉద్రిక్తం చేస్తాయి. అలా ఉద్రిక్తం చేయటం వల్ల ఆ పరిమాణం అనుభవం. అట్లాగే కథ చదివేటప్పుడు కూడా దాన్ని మన లోపల ఉన్నటువంటి ఓ భావన ఏదో ఉద్రిక్తం చేయాలి. చేస్తే 20 ఏళ్ళ అమ్మాయి కౌగలించుకోవాలి అన్న ఆలోచన చాలామందికి వచ్చింటుంది. చెప్పరు బయటికి. చెప్తే ఏంటంటే మనం చెడవాళ్ళం అయిపోతామన్న ఉంటుంది, చెడవాళ్ళం అయిపోతామన్న భయం ఉంటుంది. నేను మరీ సింప్లిఫై చేసి చెప్తాను అనుకుంటాను కానీ రామగోపాల్ వర్మ నా ఇష్టము అనిపిస్తాను. సూపర్ సూపర్ హిట్ అయింది. రామగోపాల్ వర్మ చెప్పే మాటలు అన్నింటి అందరూ ఎక్కపిస్తారు, కానీ సామూహికంగా ఉన్నప్పుడు మాత్రం పడతారు కదవని. అది రామగోపాల్ వర్మకే కాదు, ఈయనకే కాదు, గతంలో చలాన్ని కూడా అలాగే. చలాన్ని బహిరంగంగా వ్యతిరేకించి ఆంధ్రలో పుస్తకం చదువుతున్న వాళ్ళు చాలామంది. ఎందుకంటే చలం కానీ, చండీదాస్ కానీ, మన వేణుగోపాల్ కానీ వీళ్ళెవ్వరు కూడా మాటలాగా అక్షరాల్లో అనుభవించారు. వారికి ఏం గార్నిష్ చేయలేదు. అందుకని ఆ అనుభవాలు ఉంటాయి మన లోపల. అవి మనకి ఉద్దేశింపజేసినప్పుడు ఆ కథలు నడుస్తాయి. అందుకని వేణుగోపాల్ కథలు అర్థంగా అంటే నేను ఒప్పుకోను. వేణుగోపాల్ కథలు అర్థమవుతాయి. వేణుగోపాలు నిరీక్ష అనొచ్చు, లేకపోతే వేణుగోపాల్ అన్నింటినీ ఉత్తరించాడు అనొచ్చు. కానీ ఆ ధిక్కరణలో కూడా, ఆ ధిక్కారంలో కూడా ఓ లాజిక్ ఉంటుంది. నిగిలిజం అంటే అన్నింటినీ వ్యతిరేకిస్తాం, కానీ అన్నింటినీ ఆంతరికంలో తీసుకున్నాడు. వాటిని తీసుకొని దాంట్లో ఏమీ లేదు అన్న సారాంశాన్ని గ్రహించిన తర్వాత ఇది నాకు పనికిరాదు కాబట్టి ఇది వదిలేస్తున్నాను అన్నాడు. శ్రీశ్రీకి నాకు సరిపడదు కూడా వదిలేశాను. శ్రీశ్రీని ఎక్కడ నిర్మించాడు. శేషం చదివి, శేషజ్యోత్సవం చదివి, ఆదాయ మహాభారతం చదివి, ఆ చదివిన తర్వాత యూరోపియన్ రైటర్స్ని చదివిన తర్వాత శేషంలో తన లోటు కంటాడు. అందుకని అలా వెతుక్కుంటూ పెట్టాను. ఈ వెతుక్కోవడం అనేటువంటి దేని గురించి? నేను అనేటువంటి వేణుగోపాల్ని వెతుక్కోవడం. నా మిత్రుడు ప్రశ్న ఇదే పుస్తకంలో ఒక వాక్యం రాశాడు, నేను నాకు గుర్తుంది. ఏంటంటే వేణుగోపాల్ తన సాహిత్యం మొత్తం కూడా ఒక తాత్విక యాత్ర చేశాడు అన్నాడు. ఒక తాత్విక యాత్ర చేశాడు. నేను అనేటువంటి దాన్ని ఏంటో కనుక్కొని దాన్ని తనలాగే ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేశాడు. అని మనం కొంచెం క్లాసికల్లోకి వెళ్ళదు. గిరికృష్ణమూర్తి ఏమో నిన్ను వదిలించుకో, నేను అన్న భావాన్ని వదిలించుకో అంటాడు. మహర్షి ఏమో నేను అన్న భావాన్ని ఏంటో తెలుసుకో అంటాడు. తెలుసుకుంటే వదిలించుకుంటాం కదా. అలా నేను అనేటువంటి ఒక దాన్ని తెచ్చుకోవడం కోసం చేసినటువంటి తాత్విక యాత్ర వేణుగోపాల్ సాహిత్యం ఉందని ఇందులో ప్రశ్నలు వాక్యం రాశాడు. అది బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. అలా కాకుండా తనని బాగా చేసినటువంటి, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఇల్లు మిలన్ కుందేరా అన్నాడు.
ముందే కూడా ఒక మంచి మాట చెప్పాడు. ప్రజలు ఎప్పుడు మంచి భవిష్యత్తును సృష్టించాలని అనుకుంటారు. అది నిజం కాదు. ప్రజలు ఎప్పుడు మంచి భవిష్యత్తును సృష్టించాలి, మంచి భవిష్యత్తు కావాలని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. భవిష్యత్ అనేది ఎవరికి ఆసక్తి లేని ఒక ఉదాసీనమైన శూన్యం. భవిష్యత్ అంటే ఎవరికి ఆసక్తి లేని ఒక ఉదాసీనమైన శూన్యం. నీకే తెలుసు, నాకే తెలుసు, నీకే తెలుసు, తెలియదు, కానీ ఆసక్తి లేదు అంటే అనుకుంటామా? అనుకోము. రేపు ఇల్లు కట్టాలి, పాప పెళ్లి చేయాలి, ఆ తర్వాత అల్లుడు వస్తే బాగోదు, బాగు చేస్తే కేవలం చేస్తుంటాం. కానీ కుందేలా ఏమంటున్నాడు? ఎవరికి ఆసక్తి లేని ఒక ఉదాసీనమైన శూన్యం అన్నాడు. కానీ గతం జీవనంతో నిండి ఉంటుంది. అది మనల్ని రెచ్చగొట్టడానికి, కోపం తెప్పించడానికి, అవమానపరచడానికి, దాన్ని నాశనం చేయడానికి లేదా మార్చడానికి మనల్ని ప్రలోభ పెడుతుంది. ప్రజలు భవిష్యత్తును అదుపు చేసుకోవాలి, భవిష్యత్తును అదుపు చేయాలి అనుకోవడానికి ఏకైక కారణం ఏంటంటే గతాన్ని రిపీట్ చేయొద్దు అని. భవిష్యత్తు బాగుండాలని ఎందుకు అనుకుంటారు? గతాన్ని రిపీట్ కాకూడదు అనుకోవడం వస్తుంది. ఆ గతాన్ని కంట్రోల్ చేయలేము మనం. జరిగిపోయిందో జరిగిపోయింది, దాన్ని ఎలా మనం బాగు చేయలేము. కనుక ఇది భవిష్యత్తులో రిపీట్ కాకూడదు. కాబట్టి దాని ఫ్యూచర్ మీద కూడా ఆదుకున్నాయి అనుకుంటాం. అందుకే గతాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, భవిష్యత్తు కోసం ఆశపడట్లేదు. అలాగే మన వేణుగోపాల్ సార్ కూడా తాను ఉన్నటువంటి మానసిక ఉన్నటువంటి వ్యవస్థని తానేమో వదిలించుకోలేదు, దాన్ని కొత్తగా సృష్టించడం లేదు. కాబట్టి ఆ మధ్య ఘర్షణలో నుంచి వేణుగోపాల్ సార్ కవిత్వము, కథలంతా అన్ని వచ్చాయని అనుకుంటున్నాం. అందరూ ఒకే జీవితం జీవిస్తున్నాం మనం, కానీ ఆ జీవితాన్ని భిన్నంగా జీవించడానికి ప్రయత్నం చేశారు సార్ అని నేను అనుకుంటూ నాకు ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఉంచిన అక్షరం లిటరేచర్స్ ఆత్మీయ మిత్రులు సంరక్షించి నా ధన్యవాదాలు. ఇంకోటి ఇస్తాను, చివరిలో మాట చెప్తాను కదా, అత్యున్నతమైనటువంటి మానవ సంబంధం ఏంటి అంటే ఆ మానవ సంబంధానికి, స్నేహం అనేటువంటి మానవ సంబంధానికి అత్యుత్తమైన ఉదాహరణ ఏంటంటే వెంకటకృష్ణ సార్ వేణుగోపాల్. వాళ్ళిద్దరు ఏం కాదు, వాళ్ళిద్దరి మధ్య రెగ్యులేషన్ లేదు. ఆయన ఎక్కడ అనంతపురం, సార్ ఎక్కడ కర్నూలు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? భావజాలాల పరంగా బంధం లేదు. సారేమో మీకు తెలిసిన విప్లవ భావజాలం, మరి ఆయనేమో అన్నింటినీ ధిక్కరించే భావజాలం. భావజాలాలకు అతీతంగా, మిగతా అన్ని బంధాలకు అతీతంగా ఒక మానవ బంధం ఏదో ఉంటుంది. ఆ బంధం తల్లిదండ్రులు కలిపింది. కలపడమే ఈ సఫలతంలో ఉంది. ఈ వెంకటకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్తూ నాకు థ్యాంక్ యూ సో మచ్. కాసుపల్లి వేణుగోపాల్ చాలా వ్యక్తిగతమైనటువంటి విషయాలు, మనిషి లోపల విషయాలు, మనిషి అంతరంగమైన విషయాలు రాశాడు. కళాత్మకంగా రాశాడు, అర్థంగా రాశాడు అని అంటారు. ఆయన కూడా చదివేవాళ్ళు ఎవరు లేరు, ఆయన కూడా బ్యాన్ చేశారు చెప్పాలని. చాలామంది ఆయన సాహిత్యం ఎక్కడ వద్దని పక్కన పెట్టేస్తారు పుస్తకాన్ని. అంటే మనకు నచ్చని విషయాలు జరిగినప్పుడు తప్పకుండా మూసి పక్కన పెట్టేస్తాం, లేదా దాన్ని మాయం చేసేస్తాం, లేదా ఇసులు పడేస్తాం. రాజ్యాలు కూడా వ్యక్తులు ఎట్లా ఉన్నారో, సమాజం ఎట్లా ఉందో రాజ్యం కూడా అట్లే ఉంటుంది. రాజ్యం కూడా తనకు తను భయపడితే ఒక పుస్తకాన్ని మాయం చేసేస్తారు. ఆ పుస్తకాలు అవసరం లేదు వాళ్ళకి. పుస్తకాల్లో ఏముంది, పుస్తకాల్లో ఏం తెలుస్తుంది, ఒక చెప్పిన విషయం తెలుస్తుందా, దాని చుట్టూ ఇతర విషయాలు చాలా ఉంటాయి కదా అన్న ఏ విసిగించాలు లేకుండా, మనకు నచ్చకపోతే మనుషుల్ని మన ముందు కలం నుంచి మాయైపో చేసేయడం ఎంత ఈజీనో, మనకు నచ్చిన వస్తువులు కూడా అంతే ఇష్టపడేస్తాం. అట్లా ఈరోజు మనం పుస్తకాల మనిషి అయినటువంటి కాసుపల్లి వేణుగోపాల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎలాంటి కాంటెక్స్లో మాట్లాడుకుంటున్నామంటే, ఈయన రాసింది సమాజంలో వ్యక్తుల గురించి రాసింది, ఏ ప్రమాదం లేదు చదివితే దాన్ని. అయితే మనం చదవం, మనం నచ్చదు కాబట్టి. అట్లనే కాశ్మీర్లో పుస్తకాలు చదవకూడదని బ్యాన్ చేశారు. కాశ్మీర్లో చాలా పుస్తకాలు మీరు 4-5 రోజులుగా వార్తలు చూస్తుంటారు, పుస్తకాలు చదవకూడదని కొన్ని పుస్తకాలు బ్యాన్ చేశారు. బ్యాన్ చేయడం అనే ఒక అన్డెమోక్రాటిక్ ప్రక్రియ ఏదైతే ఉందో అది మానవ సమాజ అభివృద్ధికి చాలా అడ్డంకి. నేను కాసుపల్లి వేణుగోపాల్ ఎందుకు కనెక్ట్ అయినానంటే, నేను ప్రజాస్వామికవాదిని. నాకు మనుషులు కావాలి, సాహిత్యం కావాలి. సాహిత్యంలో రకరకాల సాహిత్యాలు ఉంటాయి, రకరకాల కోణాలు ఉంటాయి.
అన్నింటినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు సాహిత్యమే మార్గం సమాజం తెలుసుకోవడానికి ఒకనొక దశలో. కాబట్టి సాహిత్యం ద్వారా తెలిసిన మనిషి కాబట్టి ఆయన దగ్గర తెలుసుకోగలిగినాను. సో నన్ను కలిపిన బంధం ఏంటంటే నిజానికి స్నేహం అన్నారు, కానీ నాకు మేనమామ లాంటి వాడు పెద్దవాడు నాకంటాను. ఆయన మేనల్లుడు శ్రీకాంత్ అన్న తమ్ముడు నా క్లాస్మేట్, ఆయన వల్ల నాకు పరిచయం. నాకు కూడా వాళ్ళ తమ్ముని క్లాస్మేట్ కావడం వల్ల నేను ఇంత దూరం రాగలిగిన ప్రయాణం కేవలం సాహిత్యం కావడం వల్ల. సో సాహిత్యంలో ఉంటుంది, భావజాలం ఉంటుంది, రకరకాల భావజాలాలు ఉంటాయి. భావజాలాల్ని సమాజాలు, మనుషులు చివరికి మనం కూడా ఆపేయాలని ప్రయత్నిస్తాం. ఆ ఆపే క్రమం అనేది వ్యక్తులు చేస్తాము, సమాజం చేస్తుంది, రాజ్యం కూడా చేస్తుంది. అందుకే ఈరోజు రాజ్యం కాశ్మీర్లో పుస్తకాలను బ్యాన్ చేస్తుంది. కాశ్మీర్లో అన్నీ బంద్ చేసేసి ఇంటర్నెట్ బంద్ చేసేసి చివరికి పుస్తకాలు కూడా బంద్ చేస్తాము. సో అట్లాంటి ఒక దశలో మనం ఉన్నాం. ఈరోజు ఇక్కడ తెలుగు నేల మీద మనం నిలబడే మనము ఒకనొక మనిషి తనను ఎక్కువ మంది చదువుకోకుండా ఆగిపోయినటువంటి మనిషి, ఎక్కువ మంది తెలియని మనిషి, తన పుస్తకాలు ఊరు నంబర్ తెలుసు కానీ ఆ పుస్తకాలు ఏముందో తెలియని ఒక సన్నివేశంలో కాశ్మీర్ వేణుగోపాల్ అనే ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ సభ ప్రధానంగా ఈరోజు మీ ఇంతమంది చెప్పినట్టు 3 రకాల వ్యవహారాలు ఉన్నాయి. కాశ్మీర్ వేణుగోపాల్ నుంచి మాట్లాడాలి, తెలుగు వెంకటేష్ నుంచి మాట్లాడాలి. కాబట్టి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళే కన్నా ముందు ఒకసారి కాశీపట్ల గురించి, ఇది సంస్థ సభలాగా సగం సంస్థ సభలాగా సగం పురస్కార సభలాగా నడుస్తుంది. కాబట్టి కాశీపట్ల వేణుగోపాల్ గురించి మాట్లాడగలిగిన వాళ్ళు, బంధువులైనా మిత్రులైనా సరే, కొద్దిసేపు మాట్లాడతాము అనే వాళ్ళు మాట్లాడచ్చు. మీకు ఆహ్వానిస్తున్నాం, ఎవరైనా సరే. కాశీపట్ల వేణుగోపాల్ అని పూర్తి పేరు నేను ఎప్పుడు పిలవను, వేణన్న అనేవాడిని. ఎందుకంటే నాకన్నా 2 ఏళ్ళు పెద్దవాడైనా ఇద్దరము క్లాస్మేట్స్. పూర్తి క్లాస్మేట్స్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం. ఒక తల్లి ఒడి అంటే పీకామ్ స్కూల్లో చదివాము. నేను కాస్త పాటగాడిని కనుక అన్ని సెక్షన్ల వారు, సీనియర్లు, జూనియర్లు అందరూ కూడా నాకు పరిచితులే, అండ్ నేను వాళ్ళకి పరిచయం. అట్లా వేణన్న ఎప్పుడైనా రాత్రి 10:30, 11 ప్రాంతాల్లో కూడా నేను గుర్తుకొస్తే, రమణయ్య ఇది నా పాట అనేవాడు. అంటే అప్పుడు నేను పాడాల్సిన పాట ఏ దివిలో విరిచిన పారిజాతం, ఆ పాట అప్పుడు నేను పాడాలి. వేణన్న నాకే కాదు, నా కుటుంబానికి కూడా చాలా సన్నిహితం. మా ఇంటికి చాలాసార్లు వచ్చాడు, మేము వాళ్ళ ఇంటికి చాలాసార్లు పోయినాం. వాళ్ళ అక్కని అమ్మ అంటాడు, నేను కూడా ఆమెను అమ్మ అంటాను. వాళ్ళ ఆతిథ్యం స్వీకరించాం. బహుశా వెంకటకృష్ణ గారి ఇల్లు చాలా దగ్గరలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. సరే, వేణన్నతో ఉన్నటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇచ్చిన అవకాశాన్ని వేణన్న పాటతో నేను ముగించాలనుకుంటున్నాను. అయితే ఆయన రాసిన పాట, ఒక పాట జస్ట్ పల్లవి అనేసి తర్వాత పాడతాను. ఈ పాటల కోసం వేణుగోపాల పదాలు అనే పేరుతో నేను రాసిన పాటల కోసం తనికెళ్ళ భరణి చాలాసార్లు నాకు ఏవయ్యా వేణు, నేను పోయి దాన్ని ప్రింట్ చేయించుకొని ఏదో చేస్తా అన్నాడు, కానీ ఇవ్వలేదు ఆయన. ఆ పాటలని ఎట్లా వెళ్ళిపోయాయో తెలియదు. నా దగ్గర కొన్ని పాటలు ఉంటే వెంకటకృష్ణ గారు అడిగితే ఇచ్చాను, మరి అది ప్రక్షణకు నోచుకున్నదో లేదో నాకైతే తెలియదు. నీ సంగీతండ సవ్వడి వినా ఎరాడెందము, నీ సంగీతండ సవ్వడి వినా సందడాయెరాడెందము, కుందములు కూర్చు పనుపునా, కుందములు కూర్చు పనుపున అందాల నా తండ్రి, అందాల నా తండ్రి, చిందులని అందములు కన కనుసాటు చేసితిరా, మన్నించు నా తండ్రి, మన్నించు నా తండ్రి, మన్నించు నా తండ్రి, మధుర గోపాల నీ సంధిదండ సవ్వడి వినా సందడాయెరాడెందము. ఆయన పదాలు రాసిన తర్వాత
ఇది పాడించుకునేవాడు. అంతకుముందు ఆ పాట పాడి దాశరథి గారి గీతము. ఈ దివిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే, ఈ దివిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్యతారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే, ఈ దివిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము, పాల బొక్కలను లేత సిక్కులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే, పాల బొక్కలను లేత సిక్కులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆడలాడగా రావే, కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే, ఈ దివిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నిదురమప్పులను మెరపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే, నిదురమప్పులను మెరపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే, పదము పదమును మధువులూరగా కావ్య కన్యవై రావే, ఈ దివిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే, ఈ దివిలో విరిసిన పారిజాతము, ఈ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఈ అవార్డు కూడా నాకు ఇచ్చి నా పేరుతో పాటలు రమణయ్య ఆంధ్రజ్యోతిలో కథ రాసి నన్ను ఇటువంటి మిత్రులతో కలిపినటువంటి మా కాశీపట్ల వేణన్నని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నా గుండెల్లో ఎప్పుడూ ఉంటాడు. ఈ సభాముఖంగా వారికి ఈ గీతాంజలిని అందించేటువంటి భాగ్యం కలిగించేటువంటి మరి అధ్యక్షుల వారు వెంకటకృష్ణ గారికి అలాగే పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై తిరుగుతాడు. బట్ ఎవరైనా సరే 2 నిమిషాల్లో ముగించాలి. మనిషి రెక్కలు కొడుకుని ఒక్కసారి నిజే తాకొస్తే ఎంత బాగుంటుంది. ఇది సాధ్యమా? తప్పకుండా సాధ్యమైంది. సభాధ్యక్షులు ఆత్మీయమిత్రుడు వెంకటకృష్ణ, మరి ఇక్కడ ఉన్న సాహిత్య మిత్రుడు వంశీకృష్ణ, 2 కృష్ణుల మధ్యన మా మోహను, ఇక్కడ ఇంకో వెంకటేశు, ఇక్కడ ఉన్న సాహిత్య మిత్రులందరికీ పేరు పేరున మిత్రులారా, 2 నదులు దాటితే మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నిజానికైతే నాకు మోహన్ దగ్గర ఒక చిన్న పని ఉండేది. ఈ కర్నూలు నాకు బాగా పరిచయం కూడా. నేను ఇక్కడ కొన్ని రోజులు
కొన్ని పనులు చేశారు ఇక్కడ కేసీఆర్ మేమంటారు. మిత్రులారా, వంశీకృష్ణ చాలా అంటే కాశీపట్ల వేణుగోపాల్ని ఎట్లా విస్కరించాలనో అట్లా విస్కరించారు. దాన్ని దయం చేసినని నేను అనుకుంటున్నాను. అయితే మనుషులు ఎందుకు అర్థం కావాలి, మన మనుషులకు ఎందుకు అర్థం కావాలి, మనుషుల చుట్టూ ఉన్న సమాజం 2 నిమిషాలు సార్ ఎక్కువ నేను చిన్నపై మిక్కడ రాసిన కూడా చెప్తాను. మనుషుల చుట్టూ ఏముంది, అర్థం కావడానికి ఏముంది, సమాజం ఉంది. సమాజంలో మనుషులు ఎట్టి చూడాలి. 3 రకాల మనుషులు ఉంటారు. ముఖ్యంగా పైన అంటే 7 అంతస్తులు 8 అంతస్తులు దాతలు తోటలంటే 8 అంతస్తులు అంతస్తులో ఉండి కింద కనిపించే మనుషులు ఒకరు ఉంటారు. కింద ఉండగా మనుషుల మధ్యతరగతి మనుషులు ఉంటారు. అక్కడ ఆ మధ్యతరగతి మనుషుల లోపలికి ముసుకేసుకొని బతుకుతున్న వాళ్ళ లోపలికి దూరిన వాడు కాశీపట్ల వేణుగోపాల్ గారు. నేను 2 సార్లు ఆయన దగ్గర పరిచయం, ఒక మిత్రుడు సాహిత్య మిత్రుల దగ్గర వచ్చాను. ఒకసారి మాట్లాడుకుంటా ఆయన చాలా అంటే చెప్పాలని అంటే కొన్ని ఓకే అది మాట్లాడుకుంటే సిగరెట్ తాగుకుంటే అది చేసి కొన్ని ఫిలాసఫీ చెప్పాడు. నాకు అక్షరపేట నేను 69 సాహిత్య రంగాల్లో ఉన్నాను. నాకు ఏదే వృత్తి లేదు. ఒకసారి వడ్డించడం దాచిపోయినా నేను త్రిపుల్ మంత్రం శ్రీనివాస్ ఆయన మమ్మల్ని రాని అని ఆయన విచిత్రమైన జీవితం వడ్డించడం దాసు తిరుపతిలో అటు సైడు అటు రోడ్డు దాటితేనేమో తీర్పునేని మత్సరావు అంటే తిరుపతి మావు ఆయన దగ్గర గంటలు కట్టేవాళ్ళని మేము కలిసి పనిచేసాము ఒక సంస్థలు కూడా. కానీ ఆయన ఇప్పుడు రానియర్ దగ్గర అప్పటికే ఆయన 16,000 జీతము, ఒక ఫిలాసఫర్, ఒక తత్వవేత్త, అప్పటికి ఈ మధ్య ఇలాంటి నవలు వచ్చినాయి. ఆయన చిన్న హోటల్లో చిన్నగా ఉండి ఏదో ఆలోచించుకుంటాడు. ఆయన దగ్గర 2 గంటలు గడిపే అదృష్టం నాకు దిక్కింది. సరిపోదండి. సభాధ్యక్షులు వెంకటకృష్ణ సార్, ప్రముఖ విమర్శకులు వంశీకృష్ణ సార్, వినయపల్ల సార్, అలాగే కాశీపట్ల పురస్కారాన్ని అందుకోబోతున్న మిత్రులు వెంకటేష్ గారికి, సభ ముందున్న పెద్దలందరికీ, అలాగే కాశీపట్ల సార్ శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, వెంకటకృష్ణ సార్ ఫోన్ చేసి కాశీపట్ల గారి గురించి ఒక వ్యాసం ఇవ్వాలని అడిగినప్పుడు నేను చాలా ఆలోచించి చాలా ఆలస్యం కూడా చేశాను. ఇందాక వంశీకృష్ణ సార్ చెప్పారు, నిజంగా నాకు కూడా అర్థమయ్యేవాడు కాదు సార్. సహజంగా చాలా సాన్నిహిత్యంతో ఉన్నప్పుడు ఇందాక చాలా లోతైన విషయాలు చెప్పాడు వంశీకృష్ణ సార్. నేనేం గొప్ప వక్తాను కాదంటూనే చాలా లోతుగా మాట్లాడాడు. మీకు అర్థమైందో లేదో కానీ నిజంగా విస్తృతంగా కాశీపట్ల గారి గురించి బాగా అధ్యయనం చేస్తే తప్ప కాశీపట్ల గారు అర్థం కాదు. చాలా సంవత్సరాల క్రితం నేను ప్రజాశక్తికి ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు నా గురించి నువ్వేం చదివావని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావని అడిగాడు మొదట నన్ను. నేను అప్పటి వరకు అతనిది ఒక్క కథ కూడా చదవలేదు. అతని కవిత్వం మొత్తం చదివాను. నేను కవిత్వం ఇష్టం కాబట్టి. కథలు నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. వీళ్ళ బలవంతంగా ఏదో కథలు రాస్తూ ఉన్నాను కానీ వాస్తవానికి ఆయన కవిత్వం మొత్తం చూస్తే బాగా 2-3 సార్లు చదువుతాము అర్థమయ్యేది కాదు. ముందుగా నువ్వు చేయాల్సిన ఒక పని ఉంది, ముందు కాఫీ తాగన్నాడు. కాసేపు తర్వాత కాఫీ తాగిన తర్వాత నా గురించి కథలు నవలలు అన్నీ చదివిన తర్వాత మాత్రమే నన్ను ఇంటర్వ్యూ చేయి, అప్పుడు పనికి వస్తావు నువ్వు ఇంటర్వ్యూకి అన్నాడు. ఏంది నేను ఎట్లా మాట్లాడతాడు, నేను చాలామందిని ఇంటర్వ్యూ చేసి ప్రజాశక్తికి పంపించిన వాడిని. సరేలే కొంతమంది ఒక రకంగా ఉంటారులే అని నిజంగా నాకు అప్పుడు కోపం అనిపించేది. నేను యూత్ కదా, నేను అంత సర్దుబాటు కూడా ఉండేది కాదు కదా. తర్వాత ఒకసారి 2005లో ఖమ్మం వెళ్ళినప్పుడు ఖమ్మంలో సీకల్ రిసార్ట్ అని ఒకటి ఉంటుంది. చేరగారి పక్కన నేను కూర్చున్నా. వేణుగోపాల్ బాగున్నాడా అని అడిగాడు. ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషిని ఎందుకు అడుగుతున్నాడు అనిపించేది. ఆయన నాకు పెద్దగా పరిచయం లేదు వేణుగోపాల్ సార్. సరే తర్వాత వీళ్ళందరితో పరిచయం అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడం, చాలా సందర్భాల్లో మాట్లాడడం. అసలు ఆయన కవిత్వం చాలా భిన్నంగా ఉండేది. అందరి మాదిరిగా రాడు. ఆ జారిపడ్డ ఆఖరి బీరు చుక్క అని మొదలు పెడతాడు ఒక చోట కవిత. ఏంటి కవిత్వం అసలు ఇంత
ఇందాక వంశీకృష్ణ సార్ మాట్లాడుతూ వస్తువుకి శిల్పానికి చాలా సమన్వితం చేస్తూ కథ అయినా కవిత్వమైనా రాస్తాడనే మాట 1000% నిజం. అది అంతే. నిజంగా ఆయన జీవితం లోతుల్లోకి వెళితే తప్ప అర్థమయ్యేది కాదు. వెంకటకృష్ణ సార్ వ్యాసం రాయి అని అన్నప్పుడు నేను సిగ్మండ్ ఫ్రాయిడ్ని, డార్విన్ని, తత్వవేత్తల్ని చదవాల్సి వచ్చింది ఒక చిన్న పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి. ఒక చిన్న పుస్తకం అనాది అనంతం చదివి అర్థం చేసుకోవడానికి నేను మళ్ళీ 3 గ్రంథాలు చదవాల్సి వచ్చింది. చాలా ఆలస్యంగా ఇచ్చిన వాడిని ఈ సంకలనంలో నేను వ్యాసం. అందరూ అప్పటికే చాలామంది ఇచ్చి ఉన్నారు. ఎంత ఆయన తనకు ఆ పుస్తకానికి ముందు మాట ఎవరు రాయలేదు. అనాది అనంతానికి నా బాధను మేధావి ముసుగులు తొడుక్కున్న వారి గురించి కూడాను ఎలా అన్న ప్రశ్నకు సమాధానం దొరకవచ్చేమో కానీ ఎందుకు అన్న ప్రశ్నకు దొరకదు అని రాసుకుంటాడు ఆయన. అట్లే లెమ్మింగ్స్ అనే ఒక జాతి పక్షి అవి మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాయని రాస్తాడు. అందులో తన సంతతి ఉధృతమైనప్పుడు అవి కట్టకట్టుకుని సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకుంటాయి అని రాస్తాడు. అంటే దాన్ని ప్రపంచానికి పోలుస్తూ చెప్తాడు. అది ఈ విశ్వం మన దరిద్రం ఈ రెండింటిని ఈ మన అనగల నేను అన్న భావం అన్నీ కలిపిన రచన ఈ అనాది అనంతం అని తనకు తానుగా ఒక ఆ పుస్తకానికి సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు. ఎందుకు అర్థం చేసుకోవాలి కాశీపట్ల వేణుగోపాల్ సార్ని? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను చీకటి తర్వాత తపన ఇవన్నీ చదివినప్పుడు అసలు ఈ మనిషి ఈ సమాజంలో ఈ మనుషుల్లో మధ్య ఎట్లా ఉండగలుగుతాడో అనిపిస్తుంది సహజంగా మనకి. వెంకటేశ్వరునికి పురస్కారం ప్రకటించినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది వెంకటేశ్వరుని కూడా ఎక్కడ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా కాశీపట్ల వేణుగోపాల్ మాదిరిగా ఆయన దగ్గరికి అందరూ వెళ్తారు. ఆయన కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈ మధ్య సభలకు అలవాటు అవుతున్నాడు. నేను ఓపెన్గా చెప్పి అలవాటు ఏమనుకోవద్దు. ఆయన కూడా ఇప్పుడు మేము కలిసినంత విస్తృతంగా ఇక్కడ వెళ్ళాడు. ఆయన కూడా ఒకే చోట కూర్చుంటాడు, అందరితో మాట్లాడతాడు. అటువంటి సమూహాన్ని ఆయన కూడా అటువంటి ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఓహో, ఒక సూటబుల్ పర్సన్కి ఇచ్చాడు అని అనిపించింది నాకు కూడా. అయితే ఈ కాశీపట్ల వేణుగోపాల్ అనే వ్యక్తి కర్నూలు వాళ్ళకు చాలా తక్కువ తెలుసు. ఈ తెలుగు సాహిత్యానికి అందరికీ తెలుసు. కర్నూలు వాళ్ళకి చాలా తక్కువగా తెలుసు అనిపించేది నాకు. మొదట నేను కర్నూలుకి వచ్చినప్పుడు కూడా 2005లో అనుకుంటాను. అప్పటికి పెద్ద కవులు ఒక వెంకటకృష్ణ సార్ మాత్రమే పరిచయం నాకు. ఈ కర్నూలు వాళ్ళు ఎవరు పరిచయం కాదు. ఈవెన్ వినయతుల సార్ కూడా పరిచయం కాదు నాకు. 2005లోనే ఎప్పుడో పరిచయం ఒక ప్రజానాట్య మండలి కార్యక్రమంలో ఆయన చూసే. కానీ యాక్చువల్గా నాకు తొలిగా పరిచయం అయింది వెంకటకృష్ణ సారే. వీళ్ళెవరు నాకు మేము పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చినాం. నేను కానీ మారుతి సార్ కానీ ఆదోని పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం మేము. అప్పుడు వెంకటకృష్ణ సార్ వీళ్ళంతా ఒక్కొక్కరిని పరిచయం చేసే క్రమంలో పరిచయమైన వ్యక్తి వేణుగోపాల్ సార్. వేణుగోపాల్ సార్ని అర్థం చేసుకోవడానికి చాలా విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోవాలంటే కూడా దానికి అనుగుణంగా చాలా పుస్తకాలు చదవాలి. మనిషిలోని మనిషితనాన్ని ఆవిష్కరించే గొప్ప మానవతావాది ఆయన. ఇందాక అన్నారు కదా, మనం కనెక్ట్ అయి ఉంటేనే ఆయన అర్థమవుతాడు. కనెక్ట్ అయి ఉండకపోతే, ఆయన అక్షరాలతో కనెక్ట్ అయి ఉండకపోతే అర్థం కాడు. ఆ పుస్తకాలు ఆయన కవిత్వం చదివేటప్పుడు అనాది అనంతము పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి శబ్దరత్నాకరమైన పుస్తకాన్ని ఒక 10 సార్లు తిప్పేయాల్సి వస్తుంది. అంత లోతైన భావాలతో కవిత్వం రాస్తాడు. ఆయన్ని ఎక్కడ వెతకాల్సిన పని లేదు. ఆయన పుస్తకాల్లో ఆయన వ్యక్తిత్వము ఇందాక చివరిగా చాలా ఒక గొప్ప మాట చెప్పాడు మన సారు. అదేంటంటే నేను నోట్ చేసుకున్నాను. భావజాలాలకు అతీతంగా ఉంటాడని. నిజంగా ఇప్పుడు ఉన్న వాళ్ళం మేమందరము ఆయన భావజాలాలకి పెద్ద సింక్ అయిన వాళ్ళం కాదు. నిజంగా చెప్పాలంటే వెంకటకృష్ణ సార్ కానీ, నేను కానీ, వినయతుల్లా సార్ కానీ ఆయన నిర్దిష్టమైన భావజాలానికి మేము ఎవ్వరూ సింక్ అయిన వాళ్ళం కాదు. కానీ మేమందరం కూడా అతన్ని అమితంగా ఇష్టపడేవాళ్ళం. అందులో ఎటువంటి సందేహం లేదు. అమితంగా ఇష్టపడేవాళ్ళం కాబట్టి అసలు ఈ పురస్కార సభని నేను దాదాపు ఆయన ఉన్నప్పుడు కూడా మేము చాలా సభలు జరిపాము. ఇదే వేదిక మీద కూడా ఒకసారి రమణ సార్కి పురస్కారం ఇచ్చినప్పుడు కూడా ఉన్నాం మేము. ఆయన ఉన్నప్పుడే రమణ సార్కి కూడా ఇచ్చారు. కానీ వంశీకృష్ణ సార్ ఒక గొప్ప మాట చెప్పారు నాకు ఇందాక మాట్లాడుతూ. ప్రేమ సున్నితత్వం కలిగిన మనిషి కవిత్వంలో ఎంత సీరియస్గా ఉంటాడో ఆ ప్రేమ సున్నితత్వం కూడా చాలా ఉంటుంది. నేను ఇంటర్వ్యూలో సార్ మీరు ఏం చదువుకున్నారంటే ఆ చదువుతో నీకు ఎందుకు లేదు బాబు విషయం తెలుసు అన్నాడు. ఎంఏ ఫిలాసఫీ బెనారస్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆయన. ఆ చదువుతోనేం లేదు, అసలు నువ్వేం పుస్తకాలు చదివావు,
ఇప్పటికీ వర్తమాన కవులకి ఆయన వచ్చిన గొప్ప సందేశం నా ఇంటర్వ్యూలో రాశాను నేను. మనిషి జీవితంలో 24 గంటలు ఉంటాయి, 24 గంటలు ఉంటాయి. నీ కుటుంబ వ్యవహారాలు, మిగతా విషయాలు, నీ ఉద్యోగం అవన్నీ ఏమైనా చేస్తావు. కనీసం 2 గంటల పుస్తకాలు చదవకపోతే నువ్వు ఈ సాహిత్య సమాజంలో నిలబడవు. అది నువ్వు చేయి, నేను ఇచ్చే సూచన అన్నాడు నాకు ఆయన. 20 గంటలు నువ్వు ఏ వ్యవహారాలను చేస్తావు, 2 గంటలైనా పుస్తకాలు చదువు. అది అధ్యయనమే మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. అదే ప్రేమే నాకు ఇప్పటి వరకు కూడా ఉంది, అదే పాటిస్తున్నాను. అప్పటికి నేను పెద్ద గొప్ప సాహిత్యాన్ని చదివాను, సంఘం నడుపుతున్నాను అనుకునేవాడిని. అప్పటికి నేను జనరల్ సెక్రటరీ మా కర్నూలు జిల్లాకి అనుకునేవాడిని. కానీ విస్తృతమైన అధ్యయనం ద్వారా మనిషి సమాజంలో, సాహిత్య సమాజంలో ముఖ్యంగా కవులు నిలబడతారని సూచన చేసిన మహోన్నతుడు ఆయన. నిజంగా మనం చదవకపోతే చాలా కోల్పోతాం. ఆ క్రమంలోనే వేణుగోపాల్ గారిని చదవడం జరిగింది. చాలా పుస్తకాలు, ఎక్కువ కవిత్వాన్ని. ఈ సాహిత్య సమాజము తిరోగమన దిశలో ఉందా, పురోగమన దిశలో ఉందంటే నేను అంత తెలివైన వాడిని కాదు, నేను అది చెప్పను అంటాడు ఆయన ఇంటర్వ్యూలో. నాకు అంత జ్ఞానం లేదంటాడు. ఏంటి ఇట్లా మాట్లాడతానని అనిపించేది నాకు. అది తిరోగమన దిశలో ఉంటే మనకెందుకు, పురోగమన దిశలో ఉంటే మనకెందుకు అంటాడు. చాలా చిత్రమైన జవాబులు చెప్తాడు ఆయన. అందుకే నేను ఈ పుస్తకంలో ఇప్పుడు నిహితం ఆవిష్కరించారు. దాంట్లో నేను చివరికి ఒక మాట రాశాను. ఈయన సైకలాజికల్ డిజార్డర్తో ఉన్నాడు అనిపిస్తుందని రాశాను నేను. తెలుగు కవిత్వం సిగ్మండ్ ఫ్రాయిడ్ అని రాస్తూనే చివరి వాక్యం నేను కాశీపట్ల వేణుగోపాల్ అనే వ్యక్తి సైకలాజికల్ డిజార్డర్గా ఏమైనా ఉన్నాడేమో అని అనిపిస్తుందని నేను రాశాను నేను. అది తప్పో కాదో తెలియదు, కానీ నేను అతన్ని అంచనా వేసింది అది. అయితే నిజంగా సిగ్మండ్ ఫ్రాయిడే, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు మనసుని ఇంత లోతుగా అధ్యయనం చేసిన కవి తెలుగు సాహిత్యంలో ఎవరైనా ఉన్నారంటే నాకు మాత్రం ఆయన మాత్రమే కనపడతాడు, వేరే వాళ్ళు కనపడలేదు. నిన్న సభ ఎట్లున్న ఏర్పాట్లని ఒక పోయిట్ మందర భైమవతి గారు ఫోన్ చేసి నేను రావచ్చు ఆ సభకి. అంటే నేను వెంకటకృష్ణ సార్తో మాట్లాడుతూ నువ్వు కూడా రావచ్చు అమ్మ, ఏమి ఇబ్బంది లేదని చెప్పాను నేను మాట్లాడతానంటే ఇప్పటికిప్పుడు రావడం కుదరదు, కానీ నువ్వు నన్ను ఒక మోసం చేసావు మోహన్ అని. కాశీపట్ల వేణుగోపాల్ సార్ చనిపోయే ముందు రోజు ఆమె నాకు ఫోన్ చేసింది. నేను శ్రీశైలంకి వచ్చాను, కాశీపట్ల వేణుగోపాల్ గారిని నాకు ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేస్తామని అడిగింది ఆమె. మీకు ఆమె తెలుసు, మందర భైమవతి గారని శ్రీవాద కవయిత్రి, చాలా ఫేమస్ ఆమె. రాత్రి ఫోన్ చేసింది, శ్రీశైలంలో ఉన్నానని. నేను వెంకటేశ్వర ఫోన్ చేశాను. ఎందుకు ఆయన ఫోను ఎత్తలేదు ఆ రోజు రాత్రి. సరేలేమో నాకు వెంకటేశ్వర ఎత్తడం లేదు, నేను నేరుగా ఆయన ఫోన్ చేసే ధైర్యం కూడా లేదు అప్పట్లో. ఆ రోజు మరుసటి ఉదయమే నేను ఈ వార్త వినాల్సి వచ్చింది. ఆమె కూడా నేను హామీ ఇవ్వలేదు, ఆమె రాలేదు. అట్లా విజయవాడకి వెళ్ళిపోయింది. నువ్వు ఎప్పుడూ మోసం చేసావు ఆయన, నేను మాట్లాడకుండా చేసావు నన్ను, నేను మాట్లాడిండేవాడు ఒక గొప్ప కవిని నేను మిస్ అవునానని చాలా బాధపడింది. నిన్న కూడా ఫోన్ చేసి బాధపడింది. అంటే అంత ప్రభావితం చేసిన వ్యక్తి సమాజాన్ని, సాహిత్య సమాజాన్ని, మనుషుల్ని, బంధాలని ఇంత ప్రభావితం. అసలు ఎవరితో మాట్లాడని మనిషి ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడంటే మామూలు విషయం కాదు. ఇంత మనుషుల్ని, ఇంత ప్రేమని, ఎంతోమంది కవుల్ని. మమ్మల్ని ఎవరు అడగరు, కర్నూలు అని చెప్పగానే కాశీపట్ల గారు బాగున్నారా అని అడుగుతారు. ఎవరైనా అసలు ఎక్కడికి వెళ్ళినా కాశీపట్ల గారు బాగున్నారా. అసలు కాశీపట్ల గారితో పాటు చాలామంది కవులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు అడగరు అని అనిపించేది నాకు. అంటే అంత ప్రభావితం చేసిన వ్యక్తి. నిజంగా ఆయన అర్థం చేసుకోవడానికి చాలా టైం మాకు కూడా పట్టింది, అర్థం చేస్తున్నాం. అయితే తెలుగు కవిత్వానికి, ప్రపంచ సాహిత్యానికే ఒక రకంగా చెప్పాలంటే గొప్ప రచనలు అందించిన మహోన్నతుడు కాశీపట్ల గారు. అతని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ ట్రస్టీ వాళ్ళని పేరు పేరున నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం చేయడం ఆశామాషి వ్యవహారం కాదు. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని వెళ్తున్నారు. నిజంగా ఉమానాథరావు సార్ వచ్చింటే కూడా బాగుండేది. ఆయన వెంటనే ఉండి ఆ రోజు అంత్యక్రియల రోజు కూడా మేమంతా ఉన్నాం, అక్కడే ఉన్నారు అందరూ, చాలా మిత్రులంతా ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఆ మిత్రులకు మా సహకారం కూడా ఇక్కడ కర్నూలులో ఉంటుంది. ఈ పురస్కారాన్నే కాదు, ఆయన ఆశయాలు తీసుకుని వెళ్ళే క్రమంలో మేము కూడా పాల్పంచుకుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.